మనం రాగద్వేషాలకు అతీతంగా ఏ పార్టీ ఓడైనా రూల్ ప్రకారం పంపాలి అనుకున్నాడు కాబట్టి అది మనకు తప్పు అయింది తప్పితే గాలికి ఏం వదలలేదు. కాకపోతే మనకు బాధ ఏంటంటే నేను పోటాడి గవర్నమెంట్ని గెలిపించుకున్నాను, చివరికి అధికారం నా చేతిలో లేకుండా అయిపోయింది అనేటువంటి బాధ తప్పితే జగన్ మన్నేం అన్యాయం చేశాడు, ఎవరినేం అన్యాయం చేయలేదు. మీ అందరి భావన అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఏమంటున్నాడు, లేదు అల్టిమేట్గా 2.0 మన గవర్నమెంట్ రేపు గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన ఆగా మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపయ పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీ అయినా రావాల్సింది ప్రజల మన్ననలు పొందాల్సింది, ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి తద్వారా వాళ్ళ మన్ననలను గెలవాలి తప్పితే రప్ప మెయిన్ కాదు. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఏలం వేరికింది ఇదొకటి మాట్లాడుతున్నారు. అట్టా కాదు, ఎన్ని చేస్తే నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి రండి. ఎవడు వేసేది? సర్లే నువ్వు ఆగయ్యా, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, నీకెంత ఉందండి? చాలామంది తెలుసు మాకు, సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది. ఇవన్నీ నేనేదేంటంటే ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా. అనుకున్నావులే, శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు అదే పని ఏంటి మనకి? మారండి కార్యకర్తలు, రోజు అదే పని కాదు కదా. అది కాదు కదా మన లక్ష్యం. ప్రజల మనసులు గెలవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు, కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అంతేగాని ఇది సమాజం ఒప్పుకోదు, ప్రజలు మన్నించరు మనల్ని. అలా సరదాగా ఒక్కసారి ఆయన ఏదో మాట్లాడాడు, అయిపోయింది జగన్ గారు. అంతేగాని మనం అదే లోకేష్ లాగా ఎర్ర బుక్ అంటే చెప్తున్నా, ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున. ఈ ఎర్ర బుక్కుతోనే ఊరేస్తారు. ప్రజలకు కావాల్సింది ఎర్ర బుక్కు లేకపోతే రప్ప కాదు. ప్రజలకి రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి. జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు. ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే ఉన్నాడు జగన్ కన్నా ఎక్కువ చేసేవాడు. అది గమనించుకోండి. ఇవాళ అధికారం ఉంది కదా అనే మదంతో ఎలా విర్రవీగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెళ్తుంది, యాక్సిడెంట్ అయింది, మన కార్యకర్త చనిపోయాడు, ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు, పలానా నంబర్ కారు గుద్దేసిందని చెప్తాడు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారు, కారు సీజ్ చేస్తారు, వాడికి తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇస్తారు ఆ డ్రైవర్కి. 3 రోజుల తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు సోషల్ మీడియాలో ఎవడో తెలుగుదేశం వాడు పోస్ట్ చేశా అంట, పేకమేంచి ఎక్కిందని చెప్పని అది డౌన్లోడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టేవాడు అక్కడ నుంచున్నాడంట, ఫ్లెక్స్ కట్టి ఆడితో స్టేట్మెంట్ తీసుకుంటాడు. జగన్ గారి మీద
కారు డ్రైవర్ మీద కాదు, లోపల కూర్చున్న జగన్ గారు వెనకాల కూర్చున్న సుబ్బారెడ్డి గారు పక్కన కూర్చున్న పేరిని నాని పక్కన కూర్చున్నటువంటి విడుదల రజని, మా ముగ్గురు వెనకాల కూర్చున్న కేఎన్ఆర్, మేమందరం ముద్దాయి లోపల కూర్చునంట డ్రైవర్ని రే ఎక్కిచ్చేయి తొక్కేయి చంపేయండి అని చెప్పి మేము జగన్ గారు మేమందరం చెప్పామంట. ఆ సెక్షన్లో అర్థం అది. ఇలా మీరు తప్పుడు కేసులు అలవాటు చేస్తే పామరులో మీ పుట్టినరోజు ఏంటి, పీకల దాకా నాణ్యమైన మందు మీరు తాగటం ఏంటి, మీరు తన్నటం ఏంటి, మీ పార్టీ జెండా మోసే వాళ్ళని మీరు తన్నటం ఏంటి, తన్నులు తిన్నోడు ఫేస్బుక్లో ఆడి పెడతాం ఏంటి, దాన్ని లైక్ కొట్టినందుకు మావోడి మీద కేసు ఏంటి?